నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ 10వ భాగమును మందిరానికి తీసుకొని రండి అని అడిగాడు. ఇప్పుడు అది తెచ్చి ఇప్పుడు నన్ను మీరు అడగండి, నన్ను శోధించండి అంటాడు. కనుక మనల్ని అడుగుతున్నవాడు ఎవరో మనం గుర్తించాలి. సమరయ స్త్రీతో అదే చెప్తున్నాడు. నిన్ను దాహానికి ఇమ్మని అడుగుచున్న వారు ఎవరో తెలుసా? అది నువ్వు ఎరిగి ఉంటే నీవు కూడా అడుగుతావు. నీవు కూడా ఆయన అడుగుతావు. ఆయన అడిగితే అప్పుడు ఆయన నీకేమిస్తాడు? జీవజలములు ఆయనకి ఇస్తాడు, జీవజలాలు ఇస్తాడు. నువ్వు ఆయనకి ఇచ్చి, ఆయన నిన్ను అడిగాడుగా, ఆయనకి ఇచ్చి నువ్వు కూడా అడుగు. ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలను అంతిస్తాడు. ఆయన నిన్ను అడిగాడుగా, ఆయనకి దాహానికి ఇచ్చి నువ్వు కూడా అడుగు, నీకు జీవజలాన్ని ఇస్తాడు ఆయన. స్తోత్రం. ఆయనకి ఇచ్చి ఆయన అడుగుతున్నాడు కనుక ఆయనకి ఇచ్చి తర్వాత మనం అడిగితే ఆయన మనకు మంచి ఈవులు ఇస్తాడు. ఈ లోకపు తండ్రి ఇచ్చే ఈవుల కంటే కూడా మరి శ్రేష్టమైన ఈవులు ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం. ఆకాశపు వాక్యాలు విప్పి ఆయన నీకు ఇస్తాడు, పట్టజాలంత ఇస్తాడు ఆయన, జీవజలములు ఇస్తాడు ఆయన. కనుక అడుగుతున్న వారు ఎవరో గుర్తించండి మీరు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అడుగుతున్నవాడు మనుషుడను అనుకోవద్దు. అడుగుతున్నవాడు సేవకుడని అనుకోవద్దు. దేవుని కొరకు నిన్ను అడుగుతున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరము కొరకు నిన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇవ్వాలి. ఇచ్చి నువ్వు అడుగు, ఇచ్చి అని శోధించు. ఆయన నీ కొరకు ఆకాశపు వాక్యలు విప్పుతాడు, పట్టజాలంత దీవెన ఆయన నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే, అది ఎరిగి ఉంటే, స్తోత్రం, ఎరిగి ఉంటే అడుగుతావు. ఎరగకపోతే మనం ఏం చేస్తాం కూడా మనకి తెలియదు. స్తోత్రం. అడుగుతున్నవారు ఎవరో ఎరగాలి, అడుగుతున్న వాని యొక్క అనుభవం ఏంటో ఎరగాలి, అడుగుతున్న వాని యొక్క గుణమేంటో ఎరగాలి. స్తోత్రం. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో వంట చేయటానికి ఆకుకూర తేటానికి వెళ్ళారు అందరూ. ఆకుకూర తీసుకురావటానికి వెళితే అందరూ ఆకుకూర కోసుకొని వస్తున్నారు. స్తోత్రం. అది ఏ ఆకో బైబిల్లో రాయబడలేదు కానీ, ఏమండి, అది ఏ ఆకో బైబిల్లో రాయబడలేదు కానీ మొత్తానికి ఆకుకూర కోసం వెళ్ళారు. ఆకుకూర కోసుకొని వస్తూ ఉంటే ఒకడు ఏం చేశాడంటే దాని గుణమెరుగక వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడంట, కారు ద్రాక్ష ఆకులు కోసుకొని వచ్చాడంట. గుణమెరుగక, వాడికి తెలియదు అది ఏసు రక్తమే. స్తోత్రం. ఆ వెర్రి ద్రాక్షల ఆకులు తెచ్చి కూర వండితే కూర అంతా ఏమైపోయింది? చేదైపోయి. అందరూ ఒక్కసారి కేకలేశారు, కుండలో విషం ఉన్నదని కేకలేశారు. ఏసు రక్తమే. కుండలో విషం ఉంది అని కేకలేశారు. అప్పుడు కొంచెం స్తోత్రం మూలపాఠాలుగా ఇప్పుడు ఏడ గుర్తుంటే మనకి ఏసు రక్తమే. ఎప్పుడో చిన్నప్పుడుగా మీరు ఎందు అసలు ఏసు రక్తమే. కొంచెం పిండి తెచ్చి ఆ కుండలో వేయగానే విషయమంతా విరిగిపోయింది. స్తోత్రం. వాడికి తెలియదు దాని గుణమేంటో తెలియదు. ఇది ఆకే, కూర ఆకే అనుకున్నాడు. వెర్రి ద్రాక్ష ఆకు తెచ్చి వండాడు. ఏసు రక్తమే. స్తోత్రం. కనుక గుణమెరగాలి. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, అసలు నిన్ను అడుగుచున్నవాడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నీవు కూడా ఆయన్ను అడుగుతావంటాడు. స్తోత్రం. ఇప్పుడు నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నువ్వు ఎరగాలి. స్తోత్రం. హల్లెలూయా. మందిరము కట్టమని నిన్ను అడుగుతున్నవారు ఎవరు? అడుగు.
ఆయన అడుగు. అది ఎరిగి నువ్వు అడిగితే ఆయన తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మరియు నువ్వు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అడిగినవి దొరికినవని నమ్మాలి. అలాగూ నమ్మిన ఎడల వాటన్నిటిని మీరు ఏం చేస్తారంట? పొందుకుంటారు అని అంటాడు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. నీకు ప్రత్యుపకారము చేయుటకు ఆయనకి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రత్యుపకారం పొందుతావు. దేవుడు నీకు కృప చూపుతాడు, నీకు ప్రత్యుపకారం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీవు చేసిన దానికి ఆయన నీకు కూడా మేలు చేస్తాడు. నువ్వు చేసావుగా, ఆయన గుణమెరిగి నువ్వు చేసావుగా, నీకు కూడా ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఏమి చేస్తున్నావో ఆయన నీకు కూడా చేస్తాడు. రూతును గురించి బోయజ్ అంటాడు, నీ అత్తకు చేసినది నేను ఎరిగి ఉన్నా. నీవు నీ అత్త ఎడల ఏమి చేసావో యెహోవా నీకు కూడా అది దయచేయునుగాక అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రూతు చేసింది తిరిగి మరలా ఆమె పొందుకుంది. స్తోత్రం. ఉపకారం చేసింది, ప్రత్యుపకారం పొందుకుంది. ఆమె చేసి ఎంతగానో దీవెన నొందింది. స్తోత్రం. కనుక చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ఆమె దయ చూపింది, ఆమె కూడా దయ పొందుకుంది. కనుక మనం చేసిన దానికి దేవుడు మనకు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసి అడుగు, నువ్వు ఆయనకి ఇచ్చి అడుగు, ఆయనే గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనం 19వ వచనం చదవండి ఒకసారి. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. స్తోత్రం. అది మొర్రపెట్టు వారందరికీ ఆయన ఎక్కడున్నాడంట? సమీపంగానే ఉన్నాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నీకు సమీపముగా ఉండి నీవు మొర్రపెట్టినప్పుడు నీ మొర విని నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేస్తున్నాడు. కనుక నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నువ్వు ఎరగాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నేను కూడా పరిచర్య చేస్తానని ఒకడు వచ్చాడు. ఒక ధనవంతుడు వచ్చాడు. వస్తే ఆ ధనవంతుడితో ప్రభు చెప్పాడు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. స్తోత్రం. ఏమండి, అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అని అంటే ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? నీ ఆస్తి అంతా అమ్ము అని అడుగుతున్నాడు. నీ ఆస్తి అంతా పేదలకి ఇమ్ము అని అడుగుతున్నాడు. ఈయన అడుగుతున్న దాన్ని నేను చెయ్యాలిగా. వెంబడించాలనుకున్న వాడు ఆయన ఏమడిగాడో అది చెయ్యాలి. కానీ వాడు చేశాడా? ఏం చేశాడు మరి? వ్యసనపడ్డాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నీ సేవ వద్దు, నువ్వు వద్దు అని చెప్పి మెల్లకుండా వెళ్ళిపోయాడు. యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి, ఆయన అడిగింది చెయ్యాలిగా.
ఆయన వెంబడించాలి అని అంటే, ఆయన ఆశీర్వాదం పొందాలంటే, ఆయన దీవెన పొందాలి అని అంటే ఆయన అడిగింది చేయాలి. ఈయన అడిగింది చేయకుండా వ్యసనపడి ముఖం చిన్నబుచ్చుకొని అంతు లేకుండా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనల్ని అడుగుచున్నది మనం ఇస్తే, మనం అడిగింది ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మనకిస్తాడు, ఆయన మేలు చేస్తాడు. కనుక మనము దేవుడు అడుగుతున్నది మనం ఇవ్వాలి. ఆయన అడుగుతున్న దాన్ని మనం ఇచ్చినప్పుడు ఎంతగానో దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అడుగుతున్నవాడు ఎవరో ఎరగాలి, ఆయన గుణమేంటో ఎరగాలి, ఆయన ఉద్దేశ్యం ఏంటో ఎరగాలి, ఆయన అనుభవం ఏంటో ఎరగాలి. దేవుని స్తోత్రం. ఆయన నీకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఆయన నీకు కృప చూపేవాడే. ఆయన నీకు ప్రత్యుపకారం చేసేవాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా అత్యధికముగా చేసేవాడు ఆయన. స్తోత్రం. అత్యధికముగా చేస్తాడు. అండి, ఆ బబులోను దేశము నుండి ఇశ్రాయేలును విడిపించి యెరూషలేముకు పంపించింది ఎందుకు? యెరూషలేముకు పంపించింది ఎందుకు? మందిరం కట్టమనేగా. కానీ మందిరం కట్టకుండా వారు ఎంతగానో మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ హగ్గయి గ్రంథంలో ఇంకా కొంచెం క్రిందకు చదువుకుంటూ వస్తే వాళ్ళంట విస్తారంగా కావాలని ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండిందంట. స్తోత్రం. అండి, విస్తారంగా పండాలి పంట అని అనుకున్నారు కానీ కొంచెమే పండిందంట. సరే, ఆ కొంచెం కూడా ఇంటికి తీసుకొస్తే ఇంటికి వచ్చిన దాన్ని దేవుడు చెదరగొట్టేశాడంట. స్తోత్రం. చెదరగొట్టేశాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే తర్వాత వచ్చిన చివరి ఆ పారాగ్రాఫ్లో చివరి వచ్చిన అంటాడు వారికి, మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచున్నారు కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవదు, భూమి పండదు అని అంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరాన్ని కట్టలేదు, నీ ఇల్లు కట్టుకోవటానికి నువ్వు త్వరపడుచున్నావు కనుక నిన్ను బట్టి ఆకాశపు మంచు కురవదంట. ఏమండి, ఆకాశపు మంచు కురవకపోతే, ఆకాశం నుండి వర్షము కురవకపోతే ఏలియా దినాల్లో ఏమైంది? ఏమండి, ఏలియా దినాల్లో మంచు అయినను వర్షమైనను 3.5 సంవత్సరాలు కురవకపోయేసరికి ఏమైపోయిందండి? కరువు, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు చేత ఎంతమంది చనిపోయారు, ఎన్ని పశువులు చనిపోయాయి. ఆ కరువు చేత అల్లాడిపోయారు. ఆకాశపు మంచు కురవదు, భూమి పండదు అని చెప్తున్నాడు. తర్వాత అంటాడు అనావృష్టి కలిగిద్దంట. అండి, ఏం కలిగిద్ది? అనావృష్టి కలిగిద్ది. చివరికి వచ్చేసరికి అంటాడు క్షామము కలుగుతుంది అని అంటాడు. ఏం కలిగిద్దంట? అనావృష్టి. అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి. అతివృష్టి అయినా ప్రాబ్లమే, అనావృష్టి అయినా ప్రాబ్లమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండి, అతివృష్టి ప్రాబ్లమే, అనావృష్టి కూడా ప్రాబ్లమే. వర్షం పడకపోయినా ప్రాబ్లమే, వర్షాలు ఎక్కువైనా ప్రాబ్లమే. ఎంత పడాలో అంతే పడాలి, ఎంత కావాలో అంతే కావాలి. దేవునికి స్తోత్రం. అండి, కనుక ఇలాగూ ఎన్నో సమస్యలు వారు అనుభవించారు ఇశ్రాయేలు. అనావృష్టి కలిగిందంట, క్షామము కలిగిందంట. కనుక ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం నేను అడిగింది మీరు చేయలేదంటాడు. నేను అడిగింది మీరు చేయలే. ఆయన అడిగింది చెయ్యి. నిన్ను అడిగిన వాడు ఎవడో ఎరుగు. ఆయన ఎరిగి ఆయన అడిగింది చేసి అప్పుడు నీవు కూడా అడుగు, నీకు దేవుడు పట్టజాలంత దీవెన ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అడగటము అనేది ఒక గొప్ప అనుభవం. అది
పరలోకపు తండ్రిని అడుగు. నీకేది అవసరమైనా పరలోకపు తండ్రిని అడుగు, ఆయన నీకు మంచి ఈవులు అనుగ్రహిస్తాడు. అడుగుట, వెదకుట, తట్టుట, ఈ మూడు కూడా 3 పేటల తాడు పెనవేసిన అనుభవం ఇది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అనుభవంతో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అడిగిన దానికంటే అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని అడుగుదాం, అడగటం నేర్చుకుందాం, ఆయన అడిగింది ఇవ్వటం నేర్చుకుందాం, ఆయన ఇచ్చేది మనం పొందుకొని దాన్ని అనుభవించాలి. ఇప్పుడు సమరయ స్త్రీ, దేవుని స్తోత్రం, ఆయన అడిగింది చెప్పరే, దేవుని స్తోత్రం, ఇచ్చింది. ఏమండి, ఆయన ఇచ్చింది, అనుభవించింది, ఒక గొప్ప సాక్షిగా నిలబడింది. కనుక దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి, దేవుని అద్భుతాలు మనం చూడాలి. కనుక అడుగుతున్నాం, అడిగింది మనం పొందుకున్నామని నమ్మాలి. నేను ఏర్పరచుకున్నాడు, నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. కనుక వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో అడిగి పొందుకుందాం. ప్రభు యేసుక్రీస్తు తండ్రిని ఏమి అడిగాడో అవన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. మనము కూడా అడిగే వారముగా ఉండాలని తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని ఏర్పరచుకొని మనము కూడా అడిగే వారముగా ఉండినట్లుగా ఆయన మనను చేశాడు. కనుక ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, పొందుకుందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, నీవు అడిగింది నేను ఇవ్వగలిగిన అనుభవంలో నన్ను నడిపించు. నీవు నన్ను ఏం అడుగుతున్నావో అది ఇవ్వగలిగిన అనుభవం నాకు దయచేయి. నువ్వు అడిగింది నేను ఇచ్చినప్పుడు, నన్ను అడుగుతున్న వారు ఎవరో నేను ఎరిగి ఉన్నప్పుడు, నేను అడిగితే జీవజలం ఇచ్చేవాడవు, ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలంత దీవెని ఇచ్చేవాడవు, మేలు చేసేవాడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతించండి, ప్రార్థనలో ఉందాం, ప్రభుకు మొరపెడదాం. అయ్యా, ఇవ్వగలిగిన అనుభవం నాకు దయచేయి, పొందుకోగలిగిన అనుభవం నాకు దయచేయి, మంచి ఈవులు పొందుకోవాలయ్యా. అడుగుచున్నవాడు ఎవడో ఎరగాలి, ఎరుగక ఇవ్వక ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోయినవాడు ఏమైపోయాడో తెలియదు. కానీ నీకు ఇచ్చినవాడు నీ అడిగి పొందుకున్నారు, నీకు ఇచ్చి అడిగి పొందుకున్నవారు ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరముగా ఉన్నారయ్యా. నీవేం అడుగుతున్నావో అది ఎరగగలిగిన అనుభవం నాకు దయచి, అది గుర్తించగలిగిన అనుభవం నాకు దయచి కృప చూపయ్యా. నేను అడిగితే నాకు ఇచ్చేవాడవు, నువ్వు ఏర్పరచుకున్నావు. నేను నమ్మి నేను అడిగింది పొంది ఉన్నానని నమ్మాలని చెప్పావు, సందేహింపకుండా అడగాలని చెప్పావు. నీ మాటలు నా యందు నిలిచి ఉండాలి, నేను నీ యందు నిలిచి ఉండాలని చెప్పావు. నీ వాక్యానుసారమైన జీవితం నాకు దయచే ప్రభు అని ప్రార్థించాను. ప్రభుకు మొరపెడదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరికీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన అడుగుచున్న దాన్ని చేయాలి, గొప్ప కార్యాలు మనం చూడాలి, దేవుడు మనకు సహాయం చేయాలి. అందరికీ కూడా ప్రార్థనలు ఉండగా చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రిస్కిల్లా గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అయ్యా, మీరు కృప చూపండి, మీరు బలపరచండి, సహాయం చేయండి అని అడుగుదాం. అవసరతలు తీర్చేవాడు, అక్కర్లు తీర్చేవాడు నీకు స్తోత్రం అని చెప్పండి. గొప్ప దేవా, మీకు స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన దినాలన్నీ మీ అపారమైన కృపలో మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచారయ్యా. ఈ పునరుద్ధాన దినమున మీ పాద సన్నిధిలో చేరే రీతిగా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే ఇది కేవలం మీ కృపేనయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. పాటల ద్వారా మహిమను పొందిన మా తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఆరాధనలో ఆత్మకూడికలో మీరున్నారు ప్రభు అని స్తోత్రమయ్యా. కీర్తన భాగముల నుండి నా తండ్రి నీ స్తోత్రములయ్యా. నీ కొందనాలు కొన్ని దినాల నుండి ప్రభు అని స్తోత్రములయ్యా. కీర్తన భాగాన్ని నాయన చదువుకొని ధ్యానించుకోవడానికయ్యా నీ స్తోత్రములయ్యా. అయ్యా మీ కొందనాలు మాకు నాయన మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఆఖరిగా తండ్రి నీ స్తోత్రములయ్యా. అయ్యా పట్టుదలతో నా తండ్రి నీ స్తోత్రములయ్యా. హృదయములున్న తండ్రి నీ స్తోత్రం, ఈ వాక్యాన్ని పట్టుకోవాలని ప్రభువా. అయ్యా నా తండ్రి నీ స్తోత్రం, ఆ వాక్య సారాంశమని మీరు మాతో నాయన మీరు మాట్లాడినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. కీర్తనలు చదివించి వివరించిన దాసులు కూడా బలపరచండి. పలు ప్రాంతాల్లో మీరు వాడుకొనండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. సాక్ష్య భాగాల్లో మీ బిడ్డలు మీరు నిలవబెట్టుకున్నారు తండ్రి నీ స్తోత్రములయ్యా. వారి పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి అయ్యా నీ స్తోత్రములయ్యా. అయ్యా మీరు నా తండ్రి సాక్షులుగా బిడ్డలను నిలబెట్టుకున్నందుకై వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏదైనా చేయగలిగిన దేవుడు తండ్రి నీ కొందనాలయ్యా. అయ్యా మరణాల నుంచి జీవాలకు బిడ్డను దాటించినందుకై స్తోత్రాలయ్యా. అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా బిడ్డల పట్ల చేసిన కార్యాలయ్యా మీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా మరణము తప్పించుట యెహోవా వశమని ప్రభు అని కొందనాలు. ఎంత ప్రమాదము జరిగినప్పటికీ తండ్రి నీ స్తోత్రములయ్యా. మీ బిడ్డల నాయన ఆరోగ్యవంతులుగా మీ పాద సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టారయ్యా. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా మీ కొందనాలు ధనుషాన్ని బట్టి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆ బిడ్డ నా తండ్రి ప్రయాణమై వెళ్ళి నా తండ్రి నీ స్తోత్రములయ్యా. శుభకరమైన నా తండ్రి వార్తను తల్లిదండ్రులకు చేరవేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. ఆ బిడ్డను ఇంకను సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభు అని స్తోత్రములయ్యా. వారు అడిగినవన్నీ పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా ఉండటానికయ్యా మీరే కృపను అనుగ్రహించి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ స్తోత్రములయ్యా. అయ్యా మీ కొందనాలు లేఖన భాగముల నుండి మీ దాసులు నిలబెట్టుకొని అయ్యా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మీ కొందనాలయ్యా. అడుగుడే ఇవ్వబడును అంటున్నారు, ఎదుగుడే దొరుకునని, తట్టుడే తీయబడునని ప్రభు అని స్తోత్రములయ్యా. నీ కొందనాలు మీ లేఖనాల్లోనే నాతో మాతో మాట్లాడారు ప్రభు నీకు స్తోత్రములయ్యా. అడుగుచున్న వారు ఎవరో గ్రహించాలని ప్రభు అని స్తోత్రములయ్యా. ఏం అడుగుతున్నామో ప్రభు అని స్తోత్రములయ్యా. మేము నాయన అయ్యా నా తండ్రి నీ స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని ఏం అడుగుచున్నారో తండ్రి నీ స్తోత్రములయ్యా అవి మీకు ఇచ్చి నాయన నీ స్తోత్రం మేము మిమ్మల్ని అడగాలని నాయన మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభు నీకు స్తోత్రములయ్యా. అట్టి కృపను మీరు అనుగ్రహించండి ప్రభు అని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నా తండ్రి మందిరము కట్టాలని మీరు అడిగినప్పుడు అయ్యా నీ స్తోత్రములయ్యా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలయ్యా. హగ్గయ్య తండ్రి నీ స్తోత్రములయ్యా. జకరయ్య ఇద్దరు బోధించినప్పుడు తండ్రి నీ స్తోత్రాలయ్యా. వారి కొండకెళ్ళి మానులు తెచ్చి ప్రభు అని స్తోత్రాలయ్యా. మందిరాన్ని కట్టినట్లుగా మీ లేఖనాలు సెలవిస్తుండగా తండ్రి నీ కొందనాలయ్యా. మందిరము కట్టడానికి నాయన నీ స్తోత్రాలయ్యా. ఆ మందిరములో నన్ను నేను కనపరుచుకుంటానని మీరు మాట్లాడారు ప్రభు అని స్తోత్రములయ్యా. మందిరము కట్టడానికి మీరు మాట్లాడే దేవుడు అయ్యా. అదే నాకు ఇష్టము అంటున్నారు ప్రభు అని స్తోత్రాలయ్యా. మాకు అట్టి కృపను దయచేయండి అయ్యా. నీ మందిరము కట్టడానికి పూనుకునే అనుభవాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ కొందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నీ స్తోత్రాలయ్యా. వారు మందిరము కట్టక తండ్రి నీ స్తోత్రములయ్యా. నా తండ్రి నీ కొందనాలు. వారు ఎన్ని శాపాలు కొని తెచ్చుకున్నారో మీరు మాతో మాట్లాడారు ప్రభు అని కొందనాలయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ శాపాలు మా మీదికి రాకుండానట్లయ్యా నీ స్తోత్రములయ్యా. నీ మందిర విషయమై మేము ఆసక్తి కలిగి ఉండటానికయ్యా మీరు మాకు కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నామయ్యా. అనేకమైన సత్యాలు నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభు నీకు స్తోత్రములయ్యా. ప్రతి వాక్య భాగాన్ని మా జీవితాలకు అన్వయించుకొని ప్రభు వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృపను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమనయ్యా. అయ్యా వాక్యం చెప్పిన మీ దాసులను బలపరచండి. పలు ప్రాంతాల్లో నాయన మీరు వాడుకొని మీ నామానికి మహిమ ఘనతలు తెచ్చుకొనమనయ్యా. ఈ పునరుద్ధాన దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, శుభ్రము చేయుమా నన్ను శుభ్రము చేయుమా, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. జీవడంబము మిగిలి ఉండెను, లోక స్నేహము చెరుపుచుండెను. జీవడంబము మిగిలి ఉండెను, లోక స్నేహము చెరుపుచుండెను. మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, భద్రము చేయుమా నన్ను భద్రము చేయుమా, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను